ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మార్కెట్తో సంబంధం లేకుండా వోల్టాలిటీని కూడా బేస్ చేసుకోకుండా మీరు కళ్ళు మూసుకొని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పి మనం వింటూ ఉంటాం. కానీ ఒకవేళ మార్కెట్ కనుక వోల్టాలిటీ మొత్తం కిందకి పడిపోయి జీరో కనుక అయిపోతే అప్పుడు ఇన్వెస్టర్స్ పరిస్థితి ఏంటి? అసలు జీరో అవుతుందా? ఎందుకంటే అసలు రిస్క్ ఉండదని చెప్పి అంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాం, చూస్తున్నాం కూడా. సో దీని గురించి మనం ఇవాళ పూర్తి సమాచారం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఇన్ని వరకు చూసేయండి. అయితే దీని గురించి మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గిరిబాబు గారు. సో వారి మాటలోనే అదే తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. యా, క్వశ్చన్ విన్నారు కదా. ఇప్పుడు వోల్టాలిటీతో సంబంధం ఉండదు, మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైనా సరే మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పి జగమెరిగిన సత్యం. కానీ ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా జరిగి వోల్టాలిటీ మొత్తం బాగా ఘోరంగా ఉండి జీరో అయిపోతే, ఫండ్స్ కనుక జీరో అయిపోతే ఇన్వెస్టర్స్ పరిస్థితి ఏంటి సార్? యా, యాక్చువల్లీ మీరు వోల్టాలిటీతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు కదా, దట్ ఈస్ ఇంపాసిబుల్. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, సబ్జెక్ట్ టు మార్కెట్ వోలటాలిటీ అని క్యాప్షన్ రాసుంటారు కింద. ఏ మ్యూచువల్ ఫండ్ అడ్వర్టైజ్మెంట్ చూసినా కూడా అడ్వర్టైజ్మెంట్ మొత్తం అయిపోయిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, ప్లీజ్ రీడ్ ఆల్ ద డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్. యూజువల్ గా మనం ఏ ఫండ్ మేనేజర్ కావచ్చు, ఎవరు మాట్లాడినా కూడా కళ్ళు మూసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా? అంటారు. బట్ దాంతో పాటుగా మీకు ఈ వోలటాలిటీ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ ఈజ్ ఎసెన్షియల్. ఇది లేకుండా రాదు రాదు రాదు. ఇది అర్థం చేసుకుంటేనే మనం ఇన్వెస్ట్ చేయాలి. మనకు ఇండివిజువల్ దాని మీద స్టడీ చేయగలరా? చేయలేరు. సో అప్పుడే కదా అడ్వైస్ ద్వారా వెళ్ళాలని చెప్పేది. ఇక్కడ మీ క్వశ్చన్ ఏంటంటే, అన్ని చర్యలు తీసుకున్నా ఒకవేళ మార్కెట్ పడిపోయి వాల్యూ జీరో అయిద్దని అడుగుతున్నారు కదా. అవును కదా, రైట్. ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్. నార్మల్ గా జీరో అయిద్దా, అట్ ద సేమ్ టైం జీరో అయితే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన నాకు భయమే కదా. అంతే కదా, మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో అవడం ఇంపాసిబుల్, జరగదు అసలు. అది 80% జరగదు. నేను మీకు అన్ని పారామీటర్స్ చెప్తాను, చెప్పండి. ఓకే, సో నార్మల్ గా ఇప్పుడు ఒక ఈసీజీ గ్రాఫ్ తీసుకోండి. గ్రాఫ్ ఎలా ఉంటది? జిగ్జాగ్ ఉంటుంది. అలా జిగ్జాగ్ పిచ్చి పిచ్చి గీతలతో ఉంది, అలా వద్దు. ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది అనుకోండి ఈసీజీలో, అర్థం ఏంటది? డెడ్, నో మోర్. అంటే ఈసీజీ గ్రాఫ్ ఎలాగైతే ఇలా అప్ అండ్ డౌన్ ఉంటుందో అలా ఉంటేనే మనిషి బ్రతికున్నట్టు. అట్ ద సేమ్ టైం వోలటాలిటీ ఈజ్ ఎసెన్స్ ఫర్ స్టాక్ మార్కెట్. వోలటాలిటీ, స్టాక్ మార్కెట్ రెండు వేరు కాదు, కలిసే ఉంటాయి. స్టాక్ మార్కెట్ లో వోలటాలిటీ అవినాభావ సంబంధం ఉంటుంది. వోలటాలిటీ అనేది ఎప్పుడు స్టాక్ మార్కెట్ లో ఉంటూనే ఉంటుంది. ఆ వోలటాలిటీ మంచిది కూడా. ఈసీజీ గ్రాఫ్ ఎలాగైతే అప్ అండ్ డౌన్ అనేది మంచిది, హెల్తీగా ఉండాలని సూచిస్తుందో, వోలటాలిటీ అనేది స్టాక్ మార్కెట్ కి డైరెక్ట్ గా స్టాక్ మార్కెట్ లో ఇన్బిల్ట్ అయ్యి ఉంటది. ఒక విధంగా మంచిదిగా యాక్చువల్ గా. ఎందుకు అంటే, ఒక మ్యూచువల్ ఫండ్ మేనేజర్ అయి ఉండొచ్చు, ఒక స్టాక్స్ అయి ఉండొచ్చు, మీరు ఒక దగ్గర కొంటారు, మళ్ళీ పెరుగుతుంది అంటే అప్పు. అక్కడ పైన పెరిగినప్పుడు ఓకే రిటర్న్స్ వచ్చాయి, ప్రాఫిట్ బుక్. మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ వాల్యూ తగ్గింది, విల్ బై. కిందికి వస్తే బయింగ్, పైకి వస్తే సెల్లింగ్. అంటే అప్ అండ్ డౌన్ అనే వోలటాలిటీ గేమ్ లో నువ్వు బై చేయడానికి అవకాశం దొరుకుతుంది పడినప్పుడే, సెల్ చేయడానికి అవకాశం దొరుకుతుంది పెరిగినప్పుడే. పెరిగిన తర్వాత మళ్ళీ పెరిగి మళ్ళీ పెరిగి మళ్ళీ పెరిగితే ఎప్పుడు అమ్మాలి? అమ్మింది ఎప్పుడు కొనాలి? అర్థమైందా? ఐడియల్ గా పడకపోతే ఎక్కడ కొంటారు? కొనాలి కదా. కనుక కొనాలి అంటే పడాలి కదా. మళ్ళీ పడింది పెరిగితేనే అమ్మేది. సో పెరగడం అనేది జరగాలి, అమ్మాలి. పడ్డం అనేది జరగాలి, కొనాలి. సో జరుగుతుందా రెండు. సో దిస్ ఇస్ ఎసెన్స్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్. నెంబర్ 2, మీరు ఇంకోటి ఏం క్వశ్చన్ వేశారంటే, ఒకవేళ గనక మొత్తం మార్కెట్ పడిపోయి జీరో అవుతే ఇన్వెస్టర్స్ పరిస్థితి ఏంటి? దిస్ ఇస్ ఇంపాసిబుల్ అని చెప్పాను నేను, రైట్. ఎందుకు ఇంపాసిబుల్ అంటే, ప్రతి స్టాక్ మార్కెట్ లో ఏముంటాయి? కంపెనీస్ లిస్ట్ అయ్యి ఉంటాయి. ఈ కంపెనీస్ ఏం చేస్తాయి? ఎప్పటికప్పుడు వాళ్ళు గ్రో అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటారు, గ్రో అవుతూ ఉంటారు. కంపెనీస్ ఏం చేస్తాయి? బిజినెస్ చేస్తాయి. దట్ కెన్ బి ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్, సర్వీస్ బేస్డ్ బిజినెస్. ఈ ప్రోడక్ట్, సర్వీస్ ఇవన్నీ కూడా ఎవరికి ఉద్దేశించి? మనుషులకు ఉద్దేశం కదా, మనుషుల కోసమే కదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకోండి, వాళ్ళు చేసే ప్రతి బిజినెస్ కూడా మనుషుల కోసమే. ఈవెన్ టాటాలో ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి, గ్రూప్ ఆఫ్ కంపెనీస్, చాలా పెద్ద గ్రూప్ అది. ప్రతి ప్రొడక్ట్ మనుషులకు సంబంధించిందే, రైట్. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. టాటా ఉప్పు నుంచి టాటా కార్, అన్ని మనుషులకు ఉద్దేశించి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో ఇవన్నీ మనుషులు మనుగడ ఉన్నంత కాలం కంటిన్యూ అవుతాయా లేవా? అవును, అవ్వాలి కదా. అలా కాదు, మొత్తం మానవాళి మొత్తం నశించిపోయింది, ఇంకా అసలు ప్రపంచమే లేదన్నప్పుడు ఎవరు ఉండరు, అప్పుడు పాయింట్ లేదు.
అలా కాదు, నేనున్నా బ్రతికే ఉన్నా అన్ని బాగున్నాయి మరి అప్పుడు జీరో అయిద్దా అంటే కాదు, ఇంపాసిబుల్. ఎందుకంటే ఎవ్రీ కంపెనీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంట్రెన్సిక్ వాల్యూ. ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే అంతర్గత విలువ ఉంటుంది దానికి. ఆ విలువ అనేది కొంతవరకు ఉంటుంది. ఆ విలువ ఎంత అనేది, ఆ విలువ కొంత విలువ అనేది అట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కనుక మార్కెట్ జీరో అవడం ఇంపాసిబుల్, జరగదు అది. నేను చెప్పినట్టు జీరో అవ్వాలంటే మానవాళి మొత్తం నశించిపోవాలి. అప్పుడు మీరున్నారు ఎవరున్నారు అవసరం లేదు. ఇప్పుడు మనం బతుకున్నాము అంటే దాని వాల్యూ ఉన్నట్టే. వాల్యూ ఉంది అంటే కంపెనీస్ మనుగడ సాగించినట్టే. ఎందుకంటే మనకు కావాలి కదా కంపెనీస్ వాళ్ళ బిజినెస్. ఇప్పుడు మనం పొద్దున్న లేస్తే ఏమేం చేస్తున్నాం, పొద్దున్న లేచి అందరు బ్రష్ చేస్తాం, కాల్గేట్ పామోలివ్. దీన్ని సప్లై చేస్తుంది ఎవరు, హిందుస్థాన్ యూనిలివర్. ఎక్కడ కొంటున్నాం, డిమార్ట్లో కొంటున్నాము. అంటే 3 కంపెనీస్ లిస్ట్ అయి ఉన్నాయి. అయిపోయిన తర్వాత నెస్కాఫే టీ తాగుతున్నాము, కాఫీ తాగుతున్నాము, టాటా టీ, చక్రా గోల్డ్ టీ తాగుతున్నాము. అవన్నీ కంపెనీస్ బిజినెస్ పెద్ద ఒకటి. ఆ తర్వాత స్నానం చేస్తాం, సంతూర్ సబ్బు వాడుకుంటాం, సప్లై బై హిందుస్థాన్ యూనిలివర్. ఆ తర్వాత బైక్ తీసుకొని ఆఫీస్కి వెళ్తారు, హీరో హోండా, బజాజ్, అశోక్ లేలాండ్, టాటా మోటార్స్, అన్ని లిస్టెడ్ కంపెనీస్. మనం వాడే సెల్ ఫోన్ లిస్టెడ్. మనం ఉండే ఇల్లు, స్టీలు, సిమెంటు, టైల్స్, పెయింట్స్ అన్ని రిలేటెడ్ కంపెనీసే. ఇవన్నీ మనం పొద్దు నుంచి సాయంత్రం దాకా వాడే ప్రతి వస్తువు ఏదో ఒక కంపెనీ తయారు చేసే సర్వీస్ ప్రోడక్ట్ ఉందా? అవును. అవి తయారు చేస్తున్నప్పుడల్లా వాటికి బిజినెస్ ఇస్తున్నామా మనం? అవును. ఆ బిజినెస్ ఇస్తున్నాయి అంటే వాటి యొక్క టర్న్ ఓవర్ పెరుగుతుందా? ఆటోమేటిక్ షేర్ ప్రైస్ పెరుగుతుందా? ఈ వొలటాలిటీ అనేది టెంపరీయా పర్మనెంటా? ఆబ్వియస్లీ టెంపరీ. ఎగ్జాక్ట్లీ. పడ్డదంటే మళ్ళీ ఏమైంది, పెరుగుద్ది కదా. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం వచ్చింది, ఒక 3 days కంటిన్యూ అయింది, ముగిసిపోయిందా? లేదు. అవును, ముగిసిపోయింది కదా. మళ్ళీ మార్కెట్ పెరిగాయి కదా. లేదు యుద్ధం వచ్చింది, నేను బ్రష్ చేయను, సో కాల్గేట్ పామోలివ్ కొనను, టీ తాగను, సో నెస్కేఫే బిజినెస్ ఇవ్వను, తర్వాత నేను బైక్ మీద ఆఫీస్కి వెళ్ళను, బైక్ వాడను, బ్యాంక్ వెళ్ళను, నేను ఉంటుందా అట్లా? ఉండదు కదా. సో యు ఆర్ యూజింగ్ ఎవ్రీథింగ్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వాడుతున్నావు కదా. సో అట్లా మనుషులంత కాలం, మన మనుగడ ఉన్నంత కాలం ఇది నడుస్తూనే ఉంటాయి. సో అప్ అండ్ డౌన్తో పైకి పోతూనే ఉంటాయి. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు వొలటాలిటీ ఈజ్ ఎసెన్స్ ఫర్ ద మార్కెట్. అది ఉంటేనే ఒక ఫండ్ మేనేజర్ కొనడానికి తగ్గడానికి చేస్తాడు. ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మనం అంతా బాగుంది కదా, మరి స్టాక్ మార్కెట్లో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామా? చేయొచ్చు. కానీ మీకు మొత్తం కంప్లీట్ ఐడియా ఉండాలి, ఏ స్టాక్స్ పెరుగుతున్నాయి, ఎప్పుడు పెరుగుతున్నాయి, వాటి బిజినెస్ ఏంటి, మానిటర్ చేయాలి, వాళ్ళ బిజినెస్ ఎలా వెళ్తుంది, వాళ్ళకు ఆర్డర్ బుక్ ఎంత ఉంది, డెట్ ఈక్విటీ రేషియో ఎంత ఉంది, వాటితోటి వాళ్ళ యొక్క నెక్స్ట్ బిజినెస్ ఎలా ఉంది. అండ్ ఇంకోటి, ఎకానమీ సైక్లికల్ గా ఉంటుంది. అంటే ఒక ఎకానమీలో ఎప్పుడు ఒకటి పెరగవు, ఒకటి తగ్గవు. ఇప్పుడు ఎకానమీ ఎలా వెళ్తుంది, గత 10 years మార్కెట్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ 4 years ఫోర్కాస్ట్ ఏంటి, గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు జిఎస్టీని రెడ్యూస్ చేయాలంటున్నారు, నడుస్తున్నాయి, టాక్స్ నడుస్తున్నాయి, మోస్ట్లీ రెడ్యూస్ అవుతుంది. ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ చెప్పారు కాబట్టి. తగ్గితే మరి అప్పుడు ఆటోమేటిక్ గా కన్స్యూమర్ గూడ్స్ తగ్గిపోతాయి కదా, ప్రైస్ తగ్గిపోతాయి కదా. తగ్గిపోతే మనం ఎక్కువ కొనుక్కుంటాం కదా. సో కన్సంప్షన్ విల్ గ్రో, అగైన్ దేర్ బిజినెస్ విల్ గ్రో. అట్లా గవర్నమెంట్ చేసే స్టెప్స్ వల్ల ఏ సెగ్మెంట్ పెరుగుతున్నాయి ఇవన్నీ ఆలోచించుకొని, ఏ పెరుగుతాయి చూసుకొని ఆ ప్రకారం స్టడీ చేసి ఆ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయాలి. ఇది చేయలేకపోతే, స్టడీ చేయలేకపోతే, అంత టైం లేకపోతే, మ్యూచువల్ ఫండ్స్ ఇస్ ద బెస్ట్ రూట్ టు ఇన్వెస్ట్. దిస్ ఆల్ స్టడీ డన్ బై ఫండ్ మేనేజర్స్. సో ఏ మ్యూచువల్ ఫండ్ పెట్టాలి, ఏ ఫండ్ లో పెడితే మీకు రిటర్న్స్ వస్తాయి, ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది, we advise you as a financial advisors. So we advise you depending on the fund manager's performance, depending on the economic growth, market growth, you invest into such companies, such categories of the funds. Automatic ga advisor, fund manager, markets, it's a fantastic journey kada. సరే మీరు అన్నట్టుగా మార్కెట్ పడిపోయింది, కుప్పగూలిపోయింది, జరుగుద్దా? జరగదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. 2008లో ఇప్పటివరకు ఇండియన్ స్టాక్ మార్కెట్ హిస్టరీలో వరల్డ్ ఫైనాన్షియల్ క్రైసిస్. అప్పుడు స్టాక్ మార్కెట్ ఎంత పడింది తెలుసా? 67% పడింది మార్కెట్. అంటే ₹1,00,000 పెడితే ₹67 తగ్గిపోయినాయి, ₹33 ఉన్నాయి వాల్యూ అని అర్థం. కానీ మ్యూచువల్ ఫండ్స్ ఎంత పడ్డాయి? హార్డ్లీ 40% పడ్డాయి. ఏది వెన్ మార్కెట్ హ్యాస్ క్రాష్ 67%, మ్యూచువల్ ఫండ్ హ్యాస్ ఫాలెన్ ఓన్లీ 40%. నెక్స్ట్ కోవిడ్ వచ్చింది. కోవిడ్ లో మార్కెట్ పడింది 39%. 40,000 సెన్సెక్స్ హస్ బికమ్ 25,000 సెన్సెక్స్. ఓకే, అప్పుడు పడింది 39%. కానీ మ్యూచువల్ ఫండ్స్ పడ్డాయి 19%. అంటే మీకు సేఫ్టీ ఆఫ్ మార్జిన్ ఉంది, మార్జిన్ సేఫ్టీ ఉందా? అప్పుడేమో 67% మార్కెట్ పడితే 39% ఫండ్స్ పడ్డాయి. తర్వాత 39% మార్కెట్ పడితే 19% ఫండ్సే పడ్డాయి. ఫండ్స్ యొక్క ఫాల్ 19%. అంత కోవిడ్ లాంటి సిచ్యువేషన్ లోనే 19% పడ్డాయి. కోవిడ్ కంటే పెద్ద చూస్తాం మనం, అంటే అప్పుడే 19% పడింది. సో ఎంత పడతాయి? కొంతవరకే పడతాయి. వొలటాలిటీ అంటారు దాన్ని, రిస్క్ కాదు. చాలా మంది రిస్క్ మ్యూచువల్ ఫండ్ రిస్క్ అంటుంటారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అసలు రిస్క్ లేని రంగం ఏదైనా ఉంటుందా?
నథింగ్. ఏది ఉండదు. ఒక లైఫ్ ఈజ్ ఒక ఛాలెంజింగ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చారు, ఆబ్వియస్లీ Okay. ట్రాఫిక్ ఎలా- లో have to cross everything. ఎలా వచ్చారు? బండి మీద వచ్చారు. నాకు మీరు గ్యారంటీ ఇస్తారా నేను ఇంటికి మళ్ళీ తిరిగి సేఫ్ గా వెళ్తానని? ఇవ్వలేరు కదా గ్యారంటీ ఎవరు. మరి దాన్ని రిస్క్ అంటారు. కానీ ఆ రిస్క్ ఉంది కదా అని చెప్పేసి మీరు రోడ్ ఎక్కకుండా బండి తీయకుండా మీ లైఫ్ నడుస్తుందా? నో, నడవదు కదా. ఖచ్చితంగా బండి ఎక్కాలి, రోడ్డు మీద రావాలి, ఆఫీస్ చేరుకోవాలి. బట్ రిస్క్ అసోసియేట్ అయ్యిందా? దట్స్ కాల్డ్ యాక్సిడెంట్. కానీ దీన్ని మీరు ఏం చేస్తున్నారు? ఓకే, యాక్సిడెంట్ అయింది కదా, ఇంట్లో కూర్చోట్లే కదా. మీరు ఏం చేస్తున్నారు? బండి కండిషన్ గా ఉంది, ఫ్యూయల్ ఉంది, బ్రేక్స్ ఉన్నాయి, బండిలో అన్ని పర్ఫెక్ట్ గా పేపర్లు కరెక్ట్ గా ఉన్నాయి, హెల్మెట్ పెట్టుకున్నారు, 40 స్పీడ్ లో వస్తున్నారు, లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేస్తున్నారు. ప్రికాషన్స్ తీసుకున్నారు ఇవన్నీ? అన్ని ప్రికాషన్స్ తీసుకొని 40 స్పీడ్, హెల్మెట్ పెట్టుకొని లెఫ్ట్ సైడ్ వస్తున్నారు, బండి కండిషన్ లో ఉంది, బ్రేక్స్ ఉన్నాయి. కానీ అయినా మీరు కరెక్ట్ ఉన్న ఎదుటి రాంగ్ వచ్చి గుద్దితే యాక్సిడెంట్ జరుగుతాయి. అయితే మీరు గనక సేఫ్ గా డ్రైవ్ చేస్తూ సేఫ్ గా వెళ్తే కొంతవరకు ద ఇంటెన్సిటీ ఆఫ్ యాక్సిడెంట్ తగ్గిపోద్ది కదా. మీరు రాంగ్ రూట్ లో వచ్చి, మీరు ర్యాష్ గా వచ్చి, వాడు రాంగ్ రూట్ లో వాడు ర్యాష్ గా వస్తే యాక్సిడెంట్ బీభత్సంగా అవుతుంది. సో మీరు రైట్ గా ఉంటే వాడు రాంగ్ ఉన్న కొంత తగ్గుతుంది ఇంటెన్సిటీ. దట్ ఈస్ కాల్డ్ స్టాక్ మార్కెట్. అంటే మీరు అన్ని కరెక్ట్ గా వెళ్తున్నారు, బట్ మార్కెట్ డాష్ అయింది, పడుతుంది. సో మనం ఈ ప్రికాషన్స్ తీసుకున్నాం కదా. అట్లాగే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఫండ్ మేనేజర్స్ ఉంటారు. దే ఆర్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ కుషన్. అంటే వాళ్ళు ఫండ్ మార్కెట్ పడుతుంది అంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసేసి దే సిట్ ఇన్ ద క్యాష్. అట్లా వాళ్ళు రెస్క్యూ చేస్తూ ఉంటారు. సెకండ్ లెవెల్ ఆఫ్ కుషన్ ఈస్ ఫండ్ అడ్వైజర్. మేము నార్మల్ గా ఏదైనా ఉపద్రవం వచ్చి మార్కెట్ పడే ఛాన్స్ ఉంది అంటే విల్ గైడ్ యూ వాట్ టు డూ, వాట్ ఆర్ స్టెప్స్ టు డూ. ఈ మార్కెట్ ఫాల్ లో భయపడాలా, తీసేయాలా, ఏం చేయాలి, ఇంకా యాడ్ చేయాలా, ఈ ఫాలింగ్ మార్కెట్ ఎంతకాలం పడుతుంది, కొంత అనలైజ్ చేసి ఇన్వెస్టర్స్ కి ప్రాపర్ గైడ్ చేయడానికి స్కోప్ దొరుకుతుంది. అంటే అడ్వైజర్ ఒక కుషన్, ఫండ్ మేనేజర్ ఒక కుషన్. ఈ రెండు కుషన్స్ ఉండడం వల్ల మీకు వొలటాలిటీ తగ్గిపోతుంది, రిస్క్ అనేది మిటిగేట్ అయిపోతుంది, మీ ఫండ్స్ తగ్గడం పడిపోవడం తగ్గుతుంది. ఇట్లా కాకుండా డైరెక్ట్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేశారు, ఇన్వెస్ట్ చేస్తే కొంచెం పడింది, మనకు అర్థం కాదు అది పడుతోంది, ఎందుకు పడుతోంది, ఇంకా పడిపోద్దా, నేను ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, ఇప్పుడు నేను యావరేజ్ చేయాలా లేదా సెల్ ఆఫ్ చేసుకుని బయటకు రావాలా, ఇది తెలియదు కదా. ఓన్ స్టడీ చేస్తూ ఉంటే దట్టు మీరు స్టాక్ మార్కెట్లో కొన్ని కంపెనీసే పెడతారు, ఆ కంపెనీస్లో ఏమవుతుందో తెలియదు. బట్ మ్యూచువల్ ఫండ్స్లో బోల్డ్ కంపెనీస్ ఉంటాయి, ఒక 80-100 కంపెనీస్ కూడా ఉంటాయి కొన్ని ఫండ్స్లో. అయితే అన్ని ఫండ్స్ అన్ని కూడా ఫండ్ మీరు ఏం చేస్తాడు, రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒకటి రెండు నష్టమైనా పర్వాలేదు. బికాస్ ద కంపోజిషన్ ఆఫ్ 1 or 2 ఇస్ హార్డ్లీ 3-4% ఎక్స్పోజరే. బట్ మీకున్న పర్సనల్ పోర్ట్ఫోలియోలో 10 కంపెనీస్ ఉన్నాయనుకోండి, 10 or 12 కంపెనీస్, 2 కంపెనీస్ పడ్డాయంటే 20% ఎక్స్పోజర్ పోయినట్టే, 20% నెగిటివ్ వచ్చినట్టే కదా. సో అక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది డైరెక్ట్ స్టాక్స్ లో, ఇక్కడ తగ్గిపోతుంది. నెంబర్ 2, మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్, ఎట్టి పరిస్థితుల్లో మానవ మనుగడున్నంత కాలం, మనుషులంత కాలం స్టాక్ మార్కెట్స్ ఏమి జీరో కావు, మీ డబ్బులు జీరో కావు ఎప్పటికీ. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి, జీరో అవుతున్నా ఎవరు ఊరుకోరు కూడా, అవ్వదు అసలు. ఇంకోటి, ఏ కంపెనీ ఓనర్ అయినా ఆ కంపెనీ గ్రో చేస్తూ ముందుకెళ్ళాలనుకుంటాడు, ఆ తర్వాత లెగసీ క్రియేట్ చేస్తాడు, దాన్ని సక్సెస్ ప్లాన్ చేసుకుంటాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా నా కంపెనీ చాలు, అమ్మాయి ఇక్కడ గ్రో అయిపోయిన ఎవ్వరు అనుకోరు అన్నమాట కదా. వెళ్తూనే ఉంటుంది, పైకి వెళ్తూనే ఉంటది. బట్ ఈ సాచురేషన్ పాయింట్ రియల్ ఎస్టేట్ కి వర్తించదు. రియల్ ఎస్టేట్ ఒక ఏరియాలో ఒకలాగా పెరిగాక మళ్ళీ పెరుగుద్ది అక్కడ నుంచి, అది లేదు, పెరగదు కదా, సాచురేషన్ వచ్చేస్తుంది. కానీ మార్కెట్ కా సాచురేషన్ ఉండదు, ఇది పడుతూ లేస్తూ పైకే పోతుంటది. అందుకే ఒక ఫేమస్ కోట్ ఉంటుంది, మనుషులు మార్కెట్లు పైకే పోవాలి ఎప్పటికీ అని. మనుషులు మార్కెట్లు పైకే పోతాయి, అంతే కదా, మనుషులు పైకే పోవాలి, మార్కెట్లు పైకే పోవాలి ఎప్పటికైనా సరే, కానీ పడుతూ లేస్తూ పోతూ ఉంటాయి. అంతేగాని రియల్ ఎస్టేట్ లో ఒక ఏరియాలో ల్యాండ్ కొన్నాను, అది పెరిగింది, ఓకే, ఇంకా ఇక్కడ నుంచి ఆ పెరుగుద్దా అంటే అలా పెరగకపోవచ్చు. ఇప్పుడు గచ్చిబౌలిలో ఒక 25 years బ్యాక్ చాలా తక్కువ రేట్ ఉండే, కొనుక్కుంటే ఇప్పుడు చాలా పెరిగింది. అప్పుడు ఒక మేబీ 5,000-10,000 స్క్వేర్ యార్డ్ ఉంటే ఇవాళ ఒక 4-5 lakhs ఉంటుంది స్క్వేర్ యార్డ్. నేను మళ్ళీ 25 years క్రితం ఎలా పెరిగిందో ఇప్పుడు కొంటే నాకు మళ్ళీ 25 years అలా పెరుగుద్దా? ఇంపాసిబుల్. అప్పుడు 5,000 ఇవాళ 5 lakhs అయింది, అంటే 100 times పెరిగింది. మళ్ళీ నేను కొంటే మళ్ళీ 25 years లో మళ్ళీ 100 times. ఇంతే గ్రోత్ కనుక ఉంటే ఆబ్వియస్లీ పెరగొచ్చేమో కదా. 100 times అయితే మళ్ళీ 5 లక్షల స్క్వేర్ యార్డ్, 5 లక్షల నుంచి 100 times. నో మే నాట్ పాసిబుల్. అంటే 5 కోట్లు కావాలి, అవునా? 5 కోట్లు ఇంపాసిబుల్ కదా. 5 లక్షలు, మరి 5,000 రూపాయలు గజం ఉన్న ల్యాండ్ మరి 5 లక్షల గజం అయింది గచ్చిబౌలి, బంజారా చోట్ల. గజం 4 లక్షలు ఈజీగా ఉంది. దీని పట్టిన టైం ఎంత? 25 years. నేను సేమ్ 25 years ఇస్తా, సేమ్ 5,000 5 లక్షలు అయినట్టుగా, అంటే 100 times అయింది, అంతేనా? అదే 5 లక్షలు 100 times మళ్ళీ, అంతేనా? 10 times అంటే 50 lakhs, 100 times అంటే 5 crores. పర్ స్క్వేర్ యార్డ్ 5 crores అయిద్దా? ఇంపాసిబుల్ కదా, బికాస్ దెర్ ఇస్ అ సాచురేషన్ పాయింట్ ఫర్ దిస్. బట్ వేరాజ్ మార్కెట్కి అది ఉండదు.
కంపెనీస్ బిజినెస్ చేస్తూనే ఉంటాయి, గ్రో అవుతూనే ఉంటాయి, సక్సెషన్ ప్లానింగ్ ఉంటుంది, నెక్స్ట్ తరం వస్తుంది, వెళ్తూనే ఉంటాయి. కొన్ని కంపెనీస్ వ్యానిష్ అయిపోతాయి, నో ప్రాబ్లం, వీ డోంట్ ఇన్వెస్ట్ ఇన్ సింగిల్ కంపెనీ, బొకే ఆఫ్ కంపెనీస్. సో కొడాక్ వెళ్ళిపోయింది, నోకియా ఎగిరిపోయింది, తర్వాత హెచ్ఎంటీ లేదు ఇప్పుడు, డిహెచ్ఎఫ్ఎల్, వీడియోకాన్ ఇలాంటి కంపెనీస్ ఉంటాయి, ఎస్ బ్యాంక్ లాంటివి పడిపోయినాయి. ఇది జరుగుతూ ఉంటాయి. ఇన్స్పైట్ ఆఫ్ దిస్, సో మార్కెట్ పడ్డా కూడా అన్ని మనం పెట్టాం కాబట్టి ఆటోమేటిక్గా యావరేజ్ అయిపోతూ ఉంటుంది. యావరేజ్ ఒకటి రెండు కంపెనీస్ ఎదిగిపోయినా కూడా ఇంపాక్ట్ ఇస్ వెరీ వెరీ లెస్. కనుక 80% మొత్తం పడిపోద్దా, జీరో అవుతాయి అంటే ఇంపాసిబుల్. ఓకే, సూపర్ సార్. యా, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా, ఎవరైతే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారో లేదంటే భయపడుతూ ఉంటారో మీ అందరికి కూడా చాలా చక్కగా వివరించారు గిరిబాబు గారు. సో మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి. సో లాస్ట్ మాట, మార్కెట్ ఎప్పటికీ కూడా జీరో అవ్వదు. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.